మోడీ నిన్న రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపేటటువంటి తీర్మానం సందర్భంగా మాట్లాడినటువంటి సందర్భంలో రాజ్యసభలో ఎవరైతే లోక్సభలో జరిగినటువంటి మీటింగులో జరిగిన అవమానాన్ని ప్రస్తావించారు. తెన్నేటి కృష్ణప్రసాద్ ఎవరైతే లోక్సభలో ప్యానల్ స్పీకర్గా ఉన్నటువంటి ఆయన దళిత వర్గానికి సంబంధించినటువంటి ఆంధ్ర ముద్దుబిడ్డ మీదన కాగితాలు విసిరి అవమానించారన్నటువంటి ఎవరి తెన్నేటి కృష్ణప్రసాద్ అంటే విజయవాడ వాసులకి బాగా తెలుసు. విజయవాడ పోలీస్ కమిషనర్గా చేశారు, అట్లాగే అడిషనల్ డీజీగా చేశారు, డీజీ ర్యాంక్ అధికారిగా తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆయన తెలంగాణని యాప్ చేసుకున్నారు, లేకపోతే తెలంగాణ కేటాయించబడ్డదో తెలియదు కానీ అక్కడే పనిచేశారు. ఆయన రిటైర్మెంట్ కూడా పోలీస్ అధికారిగా డీజీ స్థాయి అధికారిగా రిటైర్ అయ్యారు. ఆ తర్వాతన ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీ తరఫున స్ట్రాంగ్గానే ఉన్నారు. ఉన్నట్టుండి మొన్న ఎన్నికలకి ముందు రోజున రేపు నామినేషన్ల గట్ట ముగుస్తుందనగా బాపట్ల ఏదైతే ఇంతకుముందు నందిగం సురేష్ గెలిచినటువంటి వైసీపీ గెలుచుకున్నటువంటి సీటు ఏరియాలో ఆయన అకస్మాత్తుగా వచ్చారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఎప్పుడు తెలుగుదేశంలో చేరారో తెలియదు. ఆయన అకస్మాత్తుగా తెలుగుదేశంలో చేరడం, ఆయన తర్వాత బాపట్ల అభ్యర్థిగా ప్రకటించబడటం, భారీ మెజార్టీతో విజయం సాధించడం కూడా జరిగిపోయింది. ఆ తెన్నేటి కృష్ణప్రసాద్ గారికి ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జి, సుదీర్ఘమైనటువంటి ఏదైతే సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ప్యానల్ స్పీకర్గా ఎంపీ చేసుకున్నారంటే స్పీకర్ గారు లేనప్పుడు ఇదివరకు డిప్యూటీ స్పీకరు, ఆ తర్వాత ఒక 5గురు ఎంపీలని ప్యానల్ స్పీకర్గా పెడతారు. వాళ్ళు ఏంటయ్యా అంటే భాగస్వామి పక్షాల నుంచితో పాటు ఇదివరకైతే విపక్షాల వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చేవాళ్ళు ప్యానల్ స్పీకర్కి, ఇప్పుడైతే ఓన్లీ భాగస్వామి పక్షాల అధికారంలో ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. అందులో భాగంగా అక్కడ ఆయన కృష్ణప్రసాద్ గారు మొన్న స్పీకర్ స్థానంలో కూర్చున్న రోజునే యార్ అని ఎవరో మాట్లాడితే వాళ్ళని తీవ్రంగా తప్పుపట్టడం కావచ్చు, ఆ తర్వాత ఆయన మీద పేపర్లు చించేశారన్నటువంటి పాయింట్ని ప్రధానంగా ప్రస్తావించుకొస్తున్నారు ఇప్పుడు మోడీ గారు.